హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 7th లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఈ వీడియోలో 8th లెసన్ నుండి టోటల్ 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ 8th లెసన్ ఎలుక విందు. ఎలుక విందు ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. ఏంటి ఇతివృత్తం? భాషాభిరుచి. ప్రక్రియ వచ్చేసి గేయ కథ. ఓకే, భాషాభిరుచి, ఇతివృత్తం, ప్రక్రియ, గేయ కథ. నెక్స్ట్ ఉద్దేశం పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషా అభిరుచిని పెంపొందించడం. నెక్స్ట్ లెసన్ లో పిల్లి ఎలుకకి మధ్య జరిగిన సంభాషణని గేయ కథ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి నార్మల్ గా చూసుకోండి, సరిపోతుంది. ఈ ఎలుక విందు అనే గేయ కథని రచించింది దాశరథి కృష్ణమాచార్య. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ లెసన్ లోని గ్రామర్ పాయింట్స్ చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలు చదవండి. మా ఊరు రామాపురం. నేను రేపు ఊరికి వెళ్తాను. పై వాక్యాల చివర చుక్క ఉన్నది. ఇలాంటి చుక్కని వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు. ఏమంటారంట? వాక్యాంత బిందువు, ఫుల్ స్టాప్. ఓకే, నెక్స్ట్ కింది వాక్యం చదవండి. పేర్ల మధ్య ఉన్న గుర్తును పరిశీలించండి. పూజిత, రోజీ, ఇక్బాల్. ఈ పేర్ల మధ్యలో ఏమున్నాయి? ఇట్లా గుర్తుంది కదా, దీన్ని ఏమంటారు చూద్దాం. పై వాక్యంలో ఈ గుర్తు పేర్ల మధ్యలో ఉన్నది. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం కామా ఉంచుతాం. ఏమంటారంట దీన్ని? స్వల్ప విరామ చిహ్నం. అంటే మనం చదివేటప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చుకుంటూ చదవడం. దానికోసం ఈ కామా అనే గుర్తుని అక్కడ యూజ్ చేస్తాం. ఓకే, స్వల్ప విరామ చిహ్నం కామా. నెక్స్ట్ కింది వాక్యాలలో ఫుల్ స్టాప్, కామాలను సరైన చోట ఉంచి రాయండి. ఫస్ట్ వన్, తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు, పక్షులు ఉన్నాయి. ఇందులో ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఎక్కడ కామా వస్తుందో అని మనం రాయాలి. ఓకే, చూద్దాం. లాస్ట్కి అయితే ప్రతి వాక్యం ఎండింగ్ ఫుల్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ తోటలో పూల మొక్కలు, పూల మొక్కలు తర్వాత కామా. నెక్స్ట్ సీతాకోక చిలుకలు, నెక్స్ట్ పక్షులు. ఓకే, ఈ మూడు డిఫరెంట్ కాబట్టి కామా వస్తుంది వాటి మధ్యలో. నెక్స్ట్ సెకండ్ వన్, అంతలోనే గాలి వీచింది. మంచు బిందువులు పువ్వుల ఆకులపై నుండి కిందకి జారాయి. వాక్యం ఎండింగ్ అయితే ఫుల్ స్టాప్ కంపల్సరీ. నెక్స్ట్ అంతలోనే గాలి వీచింది అనేది ఒక వాక్యం అవుతుంది. సో ఈ వాక్యం ఎండింగ్ ఫుల్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ మంచు బిందువులు పువ్వుల ఆకులపై నుండి కిందకి జారాయి అనేది ఇంకో వాక్యం. ఓకే, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఉంటాయి. వాక్యం ఎండింగ్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ సూర్యుడు తర్వాత కామా, చంద్రుడు తర్వాత కామా, నక్షత్రాల తర్వాత కామా. ఎందుకు? ఇవన్నీ డిఫరెంట్ కదా నేమ్స్, అందుకే కామా. నెక్స్ట్ లాస్ట్ వాక్యం, సంచిలో పుస్తకాలు ఉన్నాయి, పెన్నులు, జామకాయలు, చాక్లెట్లు కూడా ఉన్నాయి. వాక్యం ఎండింగ్ ఫుల్ స్టాప్. మళ్ళీ ఇందులో సంచిలో పుస్తకాలు ఉన్నాయి అనేది ఒక వాక్యం, సో ఇక్కడ ఫుల్ స్టాప్. పెన్నులు అనేది ఒక పదం, సో కామా వస్తుంది దాని తర్వాత. జామకాయల తర్వాత కామా. ఓకే, నెక్స్ట్ చాక్లెట్లు, మూడు డిఫరెంట్ కాబట్టి మధ్యలో కామా వస్తుంది. ఓకే, ప్రాజెక్ట్ పని. మీ పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలు చదవండి. వాటిలో ఎలుక, పిల్లి, వీటికి చెందిన కథలు చదవండి. వాటిని గురించి డైరీలో రాయండి, చదివి వినిపించండి. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు. జీసస్. ఓకే, నెక్స్ట్ లెసన్ పంటసిరి. చదువు ఆనందించు అనే దాని కింద పంటసిరి అనే పాఠం. ఓకే, ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి శ్రమ పట్ల గౌరవం. ఇతివృత్తం వచ్చేసి. ప్రక్రియ వచ్చేసి గేయం. ఓకే, చూద్దాం లెసన్. నార్మల్గా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది గేయం. ఈ గేయాన్ని రాసింది ఎవరు? పంటసిరి అనే గేయాన్ని రాసింది రావెల్ల వెంకట రామారావు. ఓకే, రావెల్ల వెంకట రామారావు.
నెక్స్ట్ 9th లెసన్ బొమ్మ గుర్రం. 9th లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి పిల్లల స్వభావం. ఏంటి? పిల్లల స్వభావం. ప్రక్రియ వచ్చేసి కథ. ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. నెక్స్ట్ ఉద్దేశం. పిల్లల మనసులోని భావాలను, ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే, లెసన్లో చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది. నార్మల్గా చూసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. బొమ్మ గుర్రం గురించి ఒక చిన్న స్టోరీ. ఈ పాప తన ఓన్గా ఒక బొమ్మ గుర్రం తయారు చేసుకుంటుంది. అది తన దగ్గర తను వాళ్ళ అమ్మతో కలిసి గుర్రాలు అమ్మే ప్లేస్లో ఈ గుర్రంని కూడా పెడుతుంది. అది చూసి కొనడానికి ఒక పాప వచ్చినప్పుడు ఈ గుర్రమే, తను చేసిన బొమ్మ గుర్రమే కావాలని అంటుంది. అప్పుడు ఈ పాప ఏడుస్తుంది అన్నట్టు, నేను ఇవ్వను. కానీ వాళ్ళ అమ్మ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఇచ్చేయమంటుంది. అక్కడ కొనడానికి వచ్చిన పాప తన చేతిలో ఉన్న బొమ్మని ఈ పాపకి ఇచ్చేసి వెళ్తుంది. అది నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది పేరా చదవండి. ఫుల్ స్టాప్, కామా గుర్తులను సరైన చోట గుర్తించండి. స్నిగ్ధ, ఫణి, రమ్య వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. ఇది ఒక వాక్యం కదా, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. మళ్ళీ ఇందులో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కామాలు వస్తాయి. ఓకే, వాళ్ళు అక్కడ సింహం, పులి, కామ ఏనుగు, కామ జిరాఫీ, కామ కోతి మొదలైన జంతువులను చూశారు. ఫుల్ స్టాప్. ఇదొక వాక్యం ఎండింగ్ కదా, ఇక్కడ ఫుల్ స్టాప్. అంతేకాకుండా చిలుక, కామ నెమలి, కామ పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. ఇదొక వాక్యం, ఫుల్ స్టాప్. జంతు ప్రదర్శనశాల ముందు పండ్ల బండి ఉన్నది తర్వాత ఫుల్ స్టాప్. వారు జామ, కామ బత్తాయి, కామ అరటి పండ్లను కొని తిన్నారు తర్వాత ఫుల్ స్టాప్. ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు. ఓకే, నెక్స్ట్ కింది పేరాను చదవండి. ఈ గుర్తుకి రౌండప్ చుట్టండి అని ఇచ్చారు. ఓకే, మనం డైరెక్ట్ అది ఏం గుర్తు అనేది చూద్దాం. ఆల్రెడీ తెలుసు కదా అది మీకు, ఒకసారి చూద్దాం. పిల్లలు నేను వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా, నన్ను ప్రశ్నార్థక చిహ్నం అంటారు. నేను వాక్యాలకు చివర ఉంటే ఆ వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఓకే, ప్రశ్నార్థక వాక్యాల చివరన ఈ గుర్తు ఉంటుంది. ఓకే, కింది పేరాను చదవండి. ఈ గుర్తుకి రౌండప్ చుట్టండి అని అడుగుతున్నారు. ఓకే, పిల్లలు నేను ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉంటానని గుర్తించారు కదా, నన్నేమంటారో తెలుసా? నన్ను ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తు చివర గల వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలని అంటారు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత కూడా నన్ను ఉపయోగిస్తారు. నన్ను అంటే ఎవరిని? ఆశ్చర్యార్థక వాక్యంని. ఓకే, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంట? సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన వాటి తర్వాత ఉపయోగించే చిహ్నము ఆశ్చర్యార్థక చిహ్నం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. రాములమ్మ వాళ్ళ బొమ్మలు తయారు చేసినట్లు తెలుసుకున్నారు కదా, ఇట్లా బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉంటారో తెలుసుకొని వారి గురించి రాసి ప్రదర్శించండి. మనం సంతోషంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులను సంతోషపరచడమే. ఓకే, నెక్స్ట్ చదువు ఆనందించు అనే పాఠం. దాంట్లో ఎవరు నేను అనే పాఠం. ఓకే, ఈ ఎవరు నేను అనే పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పర్యావరణం. ఇతివృత్తం వచ్చేసి ఏంటి? ప్రకృతి పర్యావరణం. ప్రక్రియ వచ్చేసి గేయం. ఓకే, ఒకసారి చూసుకోండి నార్మల్గా గేయాన్ని. అంతే అండి, దీనికి ఎవరు రచించారు అనేది ఏం లేదు. నార్మల్గా ఇవి గుర్తుంచుకోండి. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పర్యావరణం, ప్రక్రియ వచ్చేసి గేయం. ఓకే, నెక్స్ట్ లెసన్ మాటల ప్రయాణం. ఓకే,
ఈ మాటల ప్రయాణం అనే లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథనం. ఉద్దేశం. మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. లెసన్ చూద్దాం ఒకసారి. పోస్ట్ అని కేక వినిపించింది. డేవిడ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని, నాన్న మేరీ అక్క ఉత్తరం రాసింది అన్నాడు. మేరీ పేరు విని అమ్మ లీనా లోపల నుండి వచ్చింది. నాన్న అక్క ఉత్తరం రాసింది కదా, మనం కూడా మళ్ళీ రాయాలనా అని డేవిడ్ అడిగాడు. అవును, తప్పకుండా రాయాలి. నువ్వే రాయాలి అన్నాడు నాన్న. నేను ఆ ఉత్తరం ఎట్లా రాయాలో నాకు తెలియదు అన్నాడు డేవిడ్. తెలియదంటే ఎట్లా? అక్క రాసిన ఉత్తరం చూడు, ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసింది అన్నాడు నాన్న. డేవిడ్ అర్థమైంది, ముందు తేదీ, దాని కింద మన ఊరి పేరు రాయాలి అన్నాడు. అంటే ముందు ఇట్ సైడ్ కుడి భాగంలో తేదీ, దాని కింద ఊరి పేరు. ఓకే, తర్వాత చూడు, అక్క పూజ్యులైన అమ్మా నాన్నలకు అని రాసింది కదా, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది. అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాసినప్పుడు పూజ్యులైన అని రాస్తారు. అదే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి రాసినప్పుడు ప్రియమైన లేదా చిరంజీవి అనే వర్డ్స్ యూజ్ చేస్తారు. తర్వాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోగులు అడగాలి. రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగంలో ఎడమ వైపున మన పేరు, చిరునామా రాయాలి. ఎక్కడనంట? ఉత్తరం వెనుక భాగంలో ఎడమ వైపున పేరు, చిరునామా అంటే అడ్రస్. కుడివైపున అక్క పేరు, అంటే ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ పేరు, చిరునామా రాయాలి. నార్మల్గా శాంపిల్ ఇది. ఓకే, సరే నాన్న, నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు చెప్పినట్లు రాసి చూపిస్తా. ఏమి రాయాలో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్. రాబర్టే డేవిడ్ కు ఏమి రాయాలో చెప్పాడు. డేవిడ్ ఉత్తరం రాసి నాన్న చూపించాడు. వెరీ గుడ్, బాగా రాసావు అని మెచ్చుకున్నాడు. పోయి ఈ ఉత్తరాన్ని మన పోస్ట్ ఆఫీస్ ముందున్న పోస్ట్ బాక్స్ లో వేసిరా అన్నాడు నాన్న. సరే నాన్న అని డేవిడ్ వెళ్ళాడు. ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేసిన తర్వాత డేవిడ్ కి పోస్ట్ ఆఫీస్ లో ఏం జరుగుతున్నది, ఉత్తరాలు ఎట్లా చేరుతాయని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వెంటనే అక్కడున్న పోస్ట్ మ్యాన్ కి నమస్కరించాడు. ఆయన పేరు ఇక్బాల్. పోస్ట్ బాక్స్ లో నేను వేసిన ఉత్తరం మా అక్కకి ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు. డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్ట్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా, పిన్ కోడ్ రాశారా అని పోస్ట్ మ్యాన్ అడిగాడు. నెక్స్ట్, రాశాం అంకుల్, అయినా పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని అడిగాడు. మంచి ప్రశ్న. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఏంటిదంట పిన్ అంటే? PIN. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఓకే, 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రాష్ట్రం అంట. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6. 2 3 4 5 1 2 3 4 5 6. ఓకే, ఇందులో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రం. ఈ ఫస్ట్ అంకె రాష్ట్రంని సూచిస్తుంది. 2 3 అంకెలు జిల్లాలని, తర్వాత 2 అంకెలు జిల్లాలని, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఈ లాస్ట్ 3 పోస్ట్ ఆఫీస్ యొక్క నెంబర్ని సూచిస్తాయట. పిన్ కోడ్ ఆధారంగా మా దగ్గరికి వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తాం. అట్లా చేరిన ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ల ద్వారా వారి చిరునామాలకు చేరవేస్తాం. మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా అట్లాగే చేరుతుంది. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి. ఓకే, పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపుతారా అని డేవిడ్ అడిగాడు. ఉత్తరాలే కాదు, మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిల్లు, పెళ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు కూడా పంపవచ్చు. పోస్ట్ ఆఫీస్ నుంచి ఇవన్నీ కూడా పంపవచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది అన్నాడు. ఎందుకు తగ్గింది? ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని SMS లు, ఈమెయిల్స్ ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటి వారికి చేరవేస్తున్నారు.
పోస్ట్ ఆఫీస్లు ఇంకా ఏమేమి సేవలు అందిస్తాయి? సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బుని పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్లో జీవిత బీమా పాలసీలను కూడా పొందవచ్చు. ఓకే, మీకు ధన్యవాదాలు సార్. ఎన్నో విషయాలు చెప్పారు పోస్ట్ ఆఫీస్ సేవల గురించి. ఇప్పుడే నా మిత్రునికి నా స్నేహితుడు రోహిత్కి ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్ళి తపాలా వ్యవస్థ గురించి లెటర్ రాసి తన ఫ్రెండ్కి పంపించాడంట. ఓకే, ఇది లెసన్. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్. భాషను గురించి తెలుసుకుందాం. కింది పేరాను చదవండి. ఫుల్ స్టాప్, కామ, ఆశ్చర్యార్థక పదాలను, ఆశ్చర్యార్థక గుర్తులని అవసరం ఉన్న చోట పెట్టండి. ఇంతకు ముందుకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఇది మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్లో గల ప్రశ్నార్థక పదాలు చదవండి. వీటి ఆధారంగా కింది వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలుగా రాయండి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమి, ఎలా, ఎక్కడ, ఏ. వీటిని యూజ్ చేసి క్వశ్చన్ మార్క్స్ అంటే కింది ఇచ్చిన వాక్యాలని క్వశ్చన్ మార్క్ టైప్ వచ్చే విధంగా వాక్యాలు తయారు చేయమంటున్నాడు. నాయన బజారుకు పోయి కూరగాయలు తెచ్చాడు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, నాయన బజారుకు పోయి ఏమి తెచ్చాడు. ఓకే, నెక్స్ట్ అమ్మ చేసిన లడ్డూలు తమ్ముడు తిన్నాడు. అమ్మ చేసిన లడ్డూలు ఎవరు తిన్నారు? క్వశ్చన్ మార్క్ టైప్ వచ్చిందా? నెక్స్ట్ లత తన పుస్తకం ఇవ్వమని అడిగింది. లత ఏమి ఇవ్వమని అడిగింది? ఓకే, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? నెక్స్ట్ ఐనవోలు జాతర చూసేటందుకు మేమందరం వెళ్ళాం. మేమందరం. ఓకే, ఐనవోలు జాతర చూసేందుకు ఎవరెవరు వెళ్ళారు అని కూడా రాయొచ్చు. ఎవరెవరు. ఆర్ ఐనవోలు జాతర చూసేందుకు మేమందరం ఎక్కడికి వెళ్ళాము అంటే ఐనవోలు, ఇదో ఊరి పేరు కదండి, అట్లా. నెక్స్ట్ రమ సినిమాకు వెళ్ళలేదు. రమ ఎక్కడికి వెళ్ళలేదు? ఎక్కడికి అనేది వచ్చిందా? ఎక్కడికి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్టు పని. మీ బంధువుల పేర్లు, వాళ్ళ చిరునామాలు సేకరించి రాయండి. వాటిని గోడపత్రికలో ప్రదర్శించండి. నెక్స్ట్ ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనమే, అందుకే ప్రభుత్వ సేవలను సరిగ్గా వినియోగించుకోవాలి. ఓకే, ఇదండి 4th క్లాస్ టోటల్ లెసన్ కంప్లీట్ అయింది. ఓన్లీ పదాలు అర్థాలు ఉన్నాయి. ఈ పదాలు అర్థాలకి నేను సపరేట్ వీడియో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Please do like, share and comment.